టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నేను డాక్టర్ జగదీష్ కుమార్ కనుకుంట్ల, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్, గచ్చిబౌలి. ఎందరికో ఎన్నో సమస్యలు. మనము డైట్లో ఏం తీసుకోవాలి, అది ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, షుగర్స్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, సాల్ట్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలని ఎందరికో ఎన్నో విధాలుగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి ఎంతగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది, ఎంత తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది, ఎంత తీసుకుంటే తక్కువ అవుతుంది, కరెక్ట్గా మనం ఎంత తీసుకోవాలి అన్నది ఎందరికో ఆ ప్రశ్నలు అనేటివి ఉన్నవి. ఆ ప్రశ్నలకు సమాధానంగా నేను కొన్ని పాయింట్స్ ఈరోజు తీసుకొని వస్తున్నాను. ఎవరైనా సరే ఒక నార్మల్ వ్యక్తి మనకు రోజుగా చేసుకునే పని ఉన్నప్పుడు ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ప్రోటీన్, చాలామందికి ఉండే డౌట్, ఎందరో జిమ్కి వెళ్తుంటారు, ఎందరో రన్నింగ్ చేస్తుంటారు, ఎందరో ఫాస్టింగ్ చేస్తుంటారు, కొందరికేమో బరువు తగ్గాలని ఉంటుంది, కొందరికేమో బరువు పెరగాలని ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉండాలని ఉంటుంది, షుగర్ పెరగకుండా చూసుకోవాలి, ఈ తీసుకునే ప్రోటీన్ అన్నది మన బాడీ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలని ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలి, ఎక్కువ అవ్వకుండా సమపాలల్లో తీసుకోవాలన్నది చాలామందికి ఉంటుంది. కానీ ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు, ఎంత తీసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. సో ఎక్కువగా పని చేయకుండా, ఎక్కువగా పరిగెత్తకుండా, కొంచెం నార్మల్గా వర్క్ చేస్తూ సెడెంటరీ లైఫ్ ఉండే వ్యక్తికి ఒక 50 grams per day ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం పడుతుందన్నది ఒక లెక్క. మనకు 0.6 to 0.8 grams per kg బాడీ వెయిట్ అనేది ఒక ప్రోటీన్ అనేది పర్ డే తీసుకోవడం కరెక్ట్గా సరిపోతుంది. ఒక వ్యక్తికి ఉన్న ఒక బరువుని పౌండ్స్లో మన వ్యక్తి యొక్క బరువుని చూసుకొని దానిని 20తోని డివైడ్ చేసి 7తోని మల్టిప్లై చేస్తే ఒక వ్యక్తికి ఉండే వెయిట్ ప్రకారంగా ఎంత ప్రోటీన్ కావాలి అన్నది మనం ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఒక సగటు మనిషి ఎక్కువగా శ్రమ పడకుండా నార్మల్గా ఉంటే 0.6 to 0.8 grams per kg బాడీ వెయిట్ అన్నది ప్రోటీన్ డైట్ అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఒకవేళ ఒక సగటు మనిషి కొంచెం నార్మల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కనుక ఒక 100 grams per day ప్రోటీన్ తీసుకోవడం అన్నది చాలా ఉత్తమం. అదే ఈ డయాబెటిక్ పేషెంటు తనకేమన్నా కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే కనుక ప్రోటీన్ డైట్ని మనం తగ్గించాలి. ప్రోటీను 0.6 grams per kg బాడీ వెయిట్ కంటే ఎక్కువ మించకూడదు, అంతకంటే తక్కువ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ ప్రోటీన్ అన్నది ఏదైతే తీసుకుంటే అది కిడ్నీ నుంచి మనము లోడ్ పడుతుంది, ఎక్స్క్రీట్ చేయాల్సి వస్తుంది. అలా చేయలేని పరిస్థితుల్లో కిడ్నీ మీద ఇంకెక్కువ భారం పడి ఇంకెక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల డైట్లో షుగర్ ఉన్న వ్యక్తులకి షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ ప్రోటీన్ అన్నది డైట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు షుగర్ అన్నది మెల్లగా కరిగి షుగరు బ్లడ్లో తొందరగా పెరగకుండా వాళ్లకు తిన్న తర్వాత షుగర్స్ అన్నవి కంట్రోల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనము మన ప్లేట్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి మనం తీసుకునే ఫుడ్లో ఏ ఆహారాలు ఎంతెంతగా ఉండాలి. మనం ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ది ప్లేట్ మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్తోనే ఉండాలి. 25% ఆఫ్ అవర్ ప్లేట్ కార్బోహైడ్రేట్స్, షుగర్ పదార్థాలతో ఉండాలి, ఫ్యాట్, షుగర్ పదార్థాలతో ఉండాలి. 25% ఆఫ్ అవర్ ప్లేట్ అన్నది ప్రోటీన్స్తో కూడుకునేది ఉండాలి. సో ఈ విధంగా మన డైట్లో ఈ మాత్రంగా ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటే మనకు బాడీ బిల్డ్ అవుతుంటుంది, మజిల్స్ యాక్టివ్ కూడా ఉంటాయి, తిన్న షుగర్స్ కూడా ప్రాపర్గా అరిగి షుగర్ బాగా పెరగకుండా కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రోటీన్ సోర్సెస్ అన్నవి వెజిటేరియన్ సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్. వెజిటేరియన్ సోర్సెస్కి వచ్చేసరికి చాలా రకాల నుంచి మనం ప్రోటీన్ అనేవి మనం పొందొచ్చు. లెగ్యూమ్స్ అంటాము, బీన్స్ అంటాము, లెంటిల్స్ అంటాము, సీరియల్స్ నుంచి మనకు వస్తుంటవి, నట్స్, క్యాష్యూస్, బాదామ్స్, వీటన్నిటి నుంచి కూడా మనకు ప్రోటీన్స్ అనేటివి దండిగా మనకు అవైలబుల్ అవుతుంటాయి. నాన్ వెజిటేరియన్ కాడికి వచ్చేసరికి మనము మీట్, లీన్ మీట్, ఫిష్, స్కిన్లెస్ పౌల్ట్రీ, వీటి నుంచి మనము ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి పొందొచ్చు.
ఎగ్ చాలామంది వెజిటేరియన్స్ కూడా తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్స్ అనేవే తీసుకుంటారు. ఎగ్ అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఈ విధంగా వీటి ప్రోటీన్స్ని మనం తీసుకొని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకొని చెప్పిన క్వాంటిటీని తీసుకోగలిగితే అందరికీ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ మంచిగా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. మజిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. షుగర్స్ చాలా అబ్నార్మల్గా హై లెవెల్గా పెరగకుండా ఉంటవి. సో ఎప్పుడైతే మనము షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ అని తగ్గిస్తామో కొంత ప్రోటీన్ డైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 15 to 25% అని ఉన్న ఈ ప్రోటీన్ పర్ ప్లేట్ని కాస్త మనం 30 to 35% కూడా మనం ఇంక్రీజ్ చేసుకొని షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ కంటెంట్, స్టార్చ్ కంటైనింగ్ ఫుడ్స్ని మనం తగ్గించుకొని షుగర్స్ పెరగకుండా అవి కంట్రోల్గా ఉండేటట్టు కూడా చూసుకోవడం కూడా చాలా ఉత్తమం. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా 20% నుంచి 35% ఆఫ్ వాళ్ళ తీసుకునే ప్లేట్లో ప్రోటీన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ షుగర్స్ కంటెంట్, స్టార్చ్ కంటైనింగ్ ఫుడ్స్, పొటాటోస్ కానీ తర్వాత హై షుగర్ కంటైనింగ్ కానీ డైట్ తగ్గించుకుంటూ ఉంటే వాళ్ళలో షుగర్ పెరగకుండా ఉంటుంది. బాడీలో ఉండే కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యి మజిల్ లాస్ అవ్వకుండా చాలా బాగా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ప్రోటీన్ డైట్ ఏదైతే ఉంటుందో వెజిటేరియన్స్ వాళ్ళకి కంప్లీట్ ప్రోటీన్స్ వాళ్ళు తీసుకునే డైట్లో కంప్లీట్ ప్రోటీన్స్ అనేటివి ఉండవు. సో జనరలీ మనకు కావాల్సినవి 9 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నవి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్లో అన్నిట్లో 100%గా ఉంటవి. అదే వెజిటేరియన్ డైట్లో చూసుకుంటే ఏదో ఒక ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నది ఏదో ఒక దగ్గర తక్కువగా ఉంటాయి. సో వాటిని రీప్లేస్ చేయడానికి మనము మిక్స్డ్ డైట్ లాగా తీసుకుంటాం. మనం తీసుకునే పప్పు ఒకటి, పప్పులో నుంచి వచ్చే ప్రోటీన్స్, లెగ్యూమ్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్ ఆ విధంగా మిక్స్ చేసి తీసుకుంటాం. వెజిటేబుల్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్, లెగ్యూమ్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్ని మిక్స్ చేసుకుని తింటుంటాం. సో వెజిటేరియన్స్ ఎప్పుడైతే మనకు ప్యూర్ వెజిటేరియన్ డైట్లో మనం ఉంటామో మిక్స్డ్ డైట్ ఒకటే కర్రీ కాకుండా 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ మనం చేసుకొని ఈ 9 అమైనో యాసిడ్స్ ఏవైతే అన్నిట్లో ఉండవో ఇందులో లేనివి అందులో నుంచి, అందులో లేనివి ఇందులో నుంచి సమకూర్చుకొని మన బాడీలోకి వాటిని తీసుకొని ఆ విధంగా మన బాడీలో కావలసిన ప్రోటీన్స్ని సరిపడేటట్టు మనం చూసుకొని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ ప్రోటీన్స్ మన బాడీలోకి వచ్చేటట్టు వెజిటేరియన్స్ చూసుకోవడం ఎంతో అవసరం. అదే నాన్ వెజిటేరియన్ డైట్కి వచ్చేసరికి ఎగ్స్ కంటైనింగ్ కంప్లీట్ ప్రోటీన్స్, మీట్ కంటైన్స్ కంప్లీట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, పౌల్ట్రీ కంటైన్స్ ఆల్ ది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఏ ఒక్కటి తీసుకున్నా కూడా వాళ్ళు తీసుకునే డైట్లో అన్ని కావలసిన 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవైతే మన బాడీ వాటిని పుట్టించవో మనం బయట డైట్ నుంచి మనం తీసుకోవాలో అవి మనకు ఆహారంలో అందే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ ఆహారాన్ని మనము తీసుకుంటూ ఈ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్స్ని మనము ఆహారంలో ఇంక్లూడ్ చేసుకొని మనం డైలీ తీసుకునే పోర్షన్ ఆఫ్ ది ప్లేట్ని 20 to 35% మధ్యలో ప్రోటీన్స్ పెట్టుకొని షుగర్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళ షుగర్స్ ఎక్కువ పెరగకుండా ఉంటాయి.